Hi friends, welcome to Tech Vision for Telugu YouTube channel. If you want the latest content, please subscribe to our channel and press the bell icon. And if you like our videos, please like, share and comment. Thank you friends. హాయ్ ఫ్రెండ్స్, టెక్ విజన్ ఫర్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విశ్వంత్. సో ఇవాళ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, ఇప్పుడు మనం ఫోన్ రిపేర్కి సపోజ్ ఇచ్చామనుకోండి. ఇచ్చిన తర్వాత మన డేటా, మన ఫొటోస్, మన వీడియోస్ వాళ్ళు యాక్సెస్ చేసి చూస్తారు. డిస్ప్లే రిపేర్కో దేనికో ఇచ్చాం, వాళ్ళు యాక్సెస్ చేసి చూస్తారు. మన డేటా మొత్తం చూసి మన బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా ఉంటే ఎలా ఉంటుంది మీ సిచ్యువేషను? సో ఈ ప్రాబ్లంలో మీరు ఇరుక్కోకుండా ఉండాలంటే మీరు ఒక సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాలి. నేను జస్ట్ సామ్సంగ్ యూజర్స్కి చెప్తున్నా, మిగతా వాళ్ళందరికీ త్వరలో నేను ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. జస్ట్ నేను చూపించిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఒక నిమిషం. Talk back on. Upgrade. Button. Home. Button. Window navigate. Scroll. తగ్గిస్తాను. Audio ducking. Speech rate. Speech rate 1. Speech rate 1. Speech rate 82%. ఇది స్పీచ్ రేటు. Page 61 point. Page. సౌండ్ కూడా కొద్దిగా పెంచాను. సో ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. Home screen page 1 of 2. 1 UI home. Tech Vision 9 class vision group. Reasons. క్విక్ సెట్టింగ్స్లో సెట్టింగ్ అయితే ఈజీగా. Home. Accessibility. Relax past Wi-Fi safe Airtel. Applications are using your settings. Settings. Visual Auto. Samsung account. 1 of 28. ఇప్పుడు మన చేయాలంటే దేనికి వెళ్ళాలనుకున్నారు? డివైస్ కేర్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. డివైస్ కేర్ ఇవన్నీ సామ్సంగ్ యూజర్స్ మాత్రమే. లెఫ్ట్ రైట్ చేస్తున్నాను. Modes of sounds and vibrant notification display battery. Wallpaper and style. Themes. Wallpapers icons. 10 of 28. Home lock 6 location save account Google. Advanced features. Device tab. Some user. Some get apps. Device care. Storage memory app protection. 20 of 28. ఇక్కడ ఉంది డివైస్ కేర్, స్టోరేజ్ మెమరీ యాప్ ప్రొటెక్షన్ అని ఉంది. దీనిపైన డబుల్ టాప్ అయితే చేస్తున్నాం. Device care. ఇప్పుడు మనం దేంట్లోకి వెళ్ళాలంటే రిమోట్ మేనేజ్మెంట్ కాదు. Device search. Care. Search. Navigate up. Device care. Storage. Battery. Storage. Memory. App performance. Auto opt. Some diagnostics. Touch screen. Maintenance mode. Maintenance mode. Protect your privacy while your phone is being repaired. 10 of 10. ఇది ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ మోడ్. దీనిపైన డబుల్ టాప్ చేద్దాం. Maintenance mode. లెఫ్ట్ రైట్ చేద్దాం. How maintenance mode keeps you safe. Only pre-installed apps are available. You will need to unlock your phone. What happened? Nothing. Everything will go back to the way it was when maintenance mode was first turned on. ఇక్కడ మొత్తం చెప్పొద్దు, మీరు చదువుకోవచ్చు. నేను చెప్పేస్తాను అండి ఇదంతా లేకుండా. External storage backup. Turn on. Button. External temporary cloud backup. Temporary Samsung cloud for up to 30 days or store data you backed up. అంటే ఈ సామ్సంగ్ క్లౌడ్ స్టోర్ చేసుకునే బ్యాకప్. External storage backup. Backup data to a USB storage device. Restore later on this device or another device using smart switch. మొత్తం బ్యాకప్ చేసుకోవచ్చు. స్టోరేజ్ మన పెన్ డ్రైవ్ అనేది ఏదైనా ఓటీజీకి పెట్టి, ఆ మెమరీ కార్డుకి పెట్టి, ఏదైనా పెట్టి మనం డేటా అయితే చేసుకోవచ్చు. రిపేర్ ముందు మెయింటెనెన్స్ మోడ్లో పడవచ్చు. వద్దనుకుంటే ఉందామని పైన డబుల్ టాప్ చేస్తున్నాను. Your phone restart. Your phone needs to restart the term. Create log and restart. రీస్టార్ట్ పైన నొక్కితే రీస్టార్ట్ అయిపోయి డైరెక్ట్ ఫోను టాక్ బ్యాక్ ఆఫ్ అయిపోతుంది. మొత్తం మన డేటా ఏం కనిపించదు. డైరెక్ట్ లాక్ చేసుకుని ఎలా వాడుకుంటే అలా వాడుకోవచ్చు. వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాడుకుంటారో ఏం చేసుకోడా కానీ వాళ్ళు వాడుకుంటే మన డేటా అయితే కనిపించదు. మన ఫోన్ వాట్సాప్ కనిపించదు. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది అడిగితే. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి రిపేర్ చేసుకున్న వాళ్ళకి వేరే ఇద్దాంలే అని అనుకునేసరికి చేస్తారనుకోండి. అట్లా మన ఫోన్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మన డేటాని, మన ప్రైవసీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా రిపేర్ ఇచ్చిన వాళ్ళు అయితే ఈ రీస్టార్ట్ కొడితే మొత్తం అంతా పోద్ది. మనం మన ఫోన్ కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ స్థితికి అయితే వెళ్ళిపోద్ది. ఓకేనా? క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను.
ఇప్పుడు సపోజ్ మనకి మన ప్రైవసీ కానీ ఏమైనా డేటా కానీ ఉందనుకోండి, రిపేర్ చేసినప్పుడు కానీ ఎవరికైనా ఇచ్చినప్పుడు కానీ అవి కనబడకూడదంటే మీరు ఈ పని అయితే మస్ట్ అండ్ షుడ్ చేసి వాళ్ళకి ఇవ్వండి. నేను జస్ట్ సామ్సంగ్ యూజర్స్కి చెప్పాను, మిగతా వాళ్ళకి నెక్స్ట్ తర్వాత చెప్పడం అనేది జరుగుద్ది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ రీస్టార్ట్ బటన్ నొక్కితే రీస్టార్ట్ అయిపోద్ది. ఓకే, నేను చెప్పింది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, హోమ్ స్క్రీన్ వచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఈ వీడియో కదా మన చేసే ప్రతి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇటువంటి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే షేర్ చేసేయండి. మన టెక్విజన్ ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో చేసే వీడియోస్ పైన మీకేమైనా సందేహాలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. అలా నొక్కడం వల్ల మేము ఎటువంటి వీడియోస్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ. మరలా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.